టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఈ ఇండస్ట్రీ మన ఇండియాకి ఎన్నో బిగ్ హిట్స్‌ని అండ్ అలాగే చాలా మెమరబుల్ ఫిల్మ్స్‌ని ఇచ్చింది. కొన్ని మాస్టర్ పీసెస్ అయితే, కొన్ని అండర్ రేటెడ్ ఫిల్మ్స్. కానీ ఇలాంటి ఫిల్మ్స్‌ని ప్రొడ్యూస్ చేసిన ఈ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ కొన్ని మూవీస్‌ని మాత్రం మధ్యలోనే వదిలేసిందన్న ఫీలింగ్ వచ్చింది. అండ్ ఆ మూవీస్ రిలీజ్ అయినప్పుడు అవి ఏ రేంజ్ ఇంపాక్ట్‌ని అయితే క్రియేట్ చేశాయో, ఆ మూవీస్‌కి నిజంగా సీక్వెల్స్ పడుంటే బాగుండు అని నాకు అనిపించింది. ఈ మధ్య ప్రతి ఒక్క ఫిల్మ్‌ని 3 గంటల ఫిల్మ్‌ని 6 గంటలు చేసి పార్ట్ 1, పార్ట్ 2 అని తీయడం మొదలుపెట్టారు గానీ, నిజానికి ఒకప్పుడు తీసిన పార్ట్ 1, పార్ట్ 2 ఫిల్మ్స్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండేవి. బికాజ్ ఆ మూవీ హైప్‌ని అండ్ అలాగే ఆ మూవీకి ముందు మనం ఎంజాయ్ చేసిన ఎంజాయ్‌మెంట్‌ని రీక్రియేట్ చేయడానికి చాలా ట్రై చేసేవాళ్ళు. అలాంటి 10 మూవీస్ విచ్ యాక్చువల్లీ డిజర్వ్డ్ ఏ సీక్వెల్ గురించి మనం ఈరోజు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నేను ఒక మూవీ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. అండ్ ఈ మూవీస్‌ని మనం 10థ్ నుంచి ఫస్ట్ పొజిషన్ వరకు మాట్లాడుకుందాం. కానీ దట్ డజంట్ మీన్ 10థ్ పొజిషన్‌లో ఉన్నది తక్కువ, ఫస్ట్ పొజిషన్‌లో ఉన్నది ఎక్కువ అనేటిది కాదు. ఏ పొజిషన్‌లో ఉన్నప్పుడు కూడా ఎవ్రీ మూవీ ఈజ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్. అండ్ మనం తెలిసిందే కదా, మనం టీఎఫ్ఐ కట్టు వాన్సలం. సో మనకు అలాంటి ఫీలింగ్స్ అయితే ఏముండవు. సో మనం ఫస్ట్ మూవీ గురించి మాట్లాడుకుందాం, విచ్ ఇస్ ద 10థ్ ఫిల్మ్ 'వన్ నేనొక్కడినే'. ఈ మూవీ 2014లో రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీ మహేష్ బాబు గారు ఒక మాస్ యాక్షన్ లాగా తీయాలనుకున్నారు, కానీ వర్కౌట్ అవ్వలేదు. అండ్ దిస్ ఇస్ బేసికలీ ఏ సైకలాజికల్ థ్రిల్లర్ ఫిల్మ్. సో ఈ మూవీ ఏంటంటే సుకుమార్ గారి డైరెక్షన్‌లో ఒక డిఫరెంట్ టోన్‌లో రన్ అవుతుంది మూవీ అంతా. లైక్ మీరు ఒక అప్రోచ్‌లోకి వెళ్తుంటారు. లైక్ ఒక పర్సన్ లైఫ్‌ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తుంటారు ఈ మూవీ మొత్తం కూడా. అండ్ అసలు ఆ పర్సన్ జర్నీ ఎలా వెళ్తుంది ముందటికి, ఎవరెవరి మధ్యలో పర్సన్స్ ఎవరెవరు ఇంటరాక్ట్ అవుతున్నారు, వాళ్ళ రోల్ ఏముంది వాళ్ళ లైఫ్‌లో. సో ఈ జర్నీ మొత్తం ఒక సైకలాజికల్ థ్రిల్లర్ లాగా తీసుకెళ్లే మూవీయే 'వన్ నేనొక్కడినే'. ఈ మూవీ రిలీజ్ అయినప్పుడు పెద్దగా టాక్‌ని అయితే తీసుకురాలేకపోయింది. చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు మూవీని చూసి. అండ్ దానికి మెయిన్ రీజన్ కూడా సుకుమార్ గారు చెప్పారు. లైక్ ఇనీషియల్ స్క్రిప్ట్ చాలా డిఫరెంట్‌గా ఉండేది. చాలా చేంజెస్ చేసాం మూవీలో. దానివల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యారు ఫ్యాన్స్ అని చెప్పి. కానీ ఇక్కడ మెయిన్ ప్రాబ్లమ్ ఏమొస్తుందంటే, మూవీలో చాలా వరకు ఏవైతే విషయాలు ఉన్నాయో అవి కొంచెం ఇన్‌కంప్లీట్ లాగా ఫీల్ అవుతాయన్నమాట. లైక్ కొన్ని విషయాలని అట్లనే మధ్యలో వదిలేయడము, కొన్ని విషయాలని ఇన్‌కంప్లీట్ ఫీల్ అయ్యేలా చేయడము, ఇలాంటి విషయాలు కొన్ని చేశారు. సో వాటిని కంప్లీట్ చేయడానికి మేబీ ఒక సీక్వెల్ తీసుండుంటే బాగుండేది. అండ్ దిస్ మూవీ యాక్చువల్లీ డిజర్వ్స్ ఎ సీక్వెల్. బికాస్ క్లైమాక్స్‌లో గౌతమ్స్ జర్నీ ఇంకొంచెం ఇన్‌కంప్లీట్‌గానే మిగిలిపోతుంది. చాలా విషయాలు డిస్క్లోజ్ చేయరు. అవి ఒకవేళ కంప్లీట్ చేసుంటే మూవీ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండేది. అసలు తన రియల్ ఎనిమీ ఎవరు? అండ్ అలాగే అసలు తన జర్నీ ఎక్కడికెళ్తుంది ముందు అనేటిది చూపెట్టుంటే ఇట్ వుడ్ హావ్ బీన్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ద నెక్స్ట్ మూవీ ఇస్ 'మనం'. ఈ మూవీ కూడా 2014లోనే రిలీజ్ అయింది. అండ్ ఒక పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. అండ్ ఈ మూవీలో అక్కినేని ఫ్యామిలీలో ఉన్న 3 జనరేషన్స్, ఏఎన్నార్ గారు, నాగార్జున గారు అండ్ నాగ చైతన్య గారు ముగ్గురు కూడా యాక్ట్ చేశారు. అండ్ సమంత గారు కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు మూవీలో. సో ఈ మూవీకి ఒకవేళ బై చాన్స్ సీక్వెల్ తీసుండుంటే చాలా బాగుండేది. బికాజ్ ఇది ఒక రీబర్త్ టైప్ కాన్సెప్ట్. అండ్ అలాగే ఈ ఫ్యామిలీ డ్రామా ఏదైతే ఉందో దీనికి ఫ్యామిలీ ఆడియన్స్ చాలా వరకు కనెక్ట్ అయ్యారు. అండ్ ఇప్పుడు కూడా ఒక ఫీల్ గుడ్ ఫిల్మ్ గురించి మనం టీఎఫ్ఐలో మాట్లాడుకోవాలంటే, మనం యాక్చువల్లీ హోల్డ్స్ ఎ ప్లేస్ ఇన్ ద లిస్ట్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. బికాజ్ ఈ మూవీ చాలా వరకు మనకి ఇంట్రెస్టింగ్‌గా అండ్ అలాగే చాలా వరకు డౌన్ టు ఎర్త్ ఫిల్మ్ లాగా అనిపిస్తుంది. ఎక్కడ ఎగ్జాగరేట్ చేసినట్టు, లేదంటే ఎక్కడ కూడా ఓవర్ హైప్ చేసినట్టు అనిపియదు ఈ ఫిల్మ్. చూసేటంతసేపు మనం ఎంజాయ్ చేస్తాం. సో ఇలాంటి మూవీకి అప్పుడు 3 జనరేషన్స్ అండ్ ఇప్పుడు మేబీ ఒకవేళ సీక్వెల్ తీయాలనుకుంటే నాగార్జున గారు, నాగ చైతన్య గారు అండ్ అలాగే అఖిల్ గారు ముగ్గురు కలిసి ఇదే రీబర్త్ కాన్సెప్ట్ మీద వర్క్ చేస్తే దేర్ ఈస్ ఎ హై ఛాన్స్ ఆఫ్ సక్సెస్. బికాజ్ ఫ్యామిలీ లవ్స్ మనం. సో అందుకని చెప్పేసి ఈ మూవీకి కూడా ఒక సీక్వెల్ తీసుంటే చాలా బాగుండేది. ఆ మూవీ గురించి మాట్లాడాలంటే భయ్య, దిస్ మూవీ రిలీజ్డ్ ఇన్ 2018. వాల్ పోస్టర్ సినిమా అనుకుంటా ప్రొడక్షన్ హౌస్. చాలా ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ ఇది. ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్రోచ్‌లో వెళ్ళే మూవీ ఇది. ఇది ఒక మల్టీ లేయర్డ్ సైకలాజికల్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. బికాజ్ ఒకటే క్యారెక్టర్‌ని మల్టిపుల్ వేస్‌గా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ సైకలాజికల్ ఆర్డర్‌లో చూపెట్టడమే ఈ మూవీ ఇంపార్టెన్స్. అండ్ మీకు పర్సనల్‌గా చాలా లైఫ్స్ జరుగుతూ ఉంటాయి ఒకటే ఏరియాలో. కానీ అన్నిటిని డిఫరెంట్‌గా, అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి జరుగుతున్నట్టు చూపెడతారు. అండ్ ఫైనల్‌గా ఒక కన్క్లూజన్‌కి తీసుకొస్తారు మూవీని. సో ఇలాంటి సైకలాజికల్ థ్రిల్లర్స్ మన టీఎఫ్ఐలోనే కాదు, ఇండియాలోనే చాలా తక్కువ. సో ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్‌కి ఇంకొక సీక్వెల్ తీసుండి అండ్ మేబీ ఆ సైకలాజికల్ ట్విస్ట్‌ని యూజ్ చేసి ఇంకొంచెం ఒక ఫుల్ ప్యాకేజ్ మూవీలా మార్చుండుంటే చాలా బాగుండేది. అండ్ ఇందులో మెయిన్ లీడ్ యాక్ట్రెస్ లైక్ కాజల్ అగర్వాల్ గారు, రెజీనా గారు అండ్ అలాగే ప్రియదర్శి గారు చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ప్లే చేస్తారు. అండ్ వాళ్ళ క్యారెక్టర్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తాయి. సో దీన్ని ఒక మల్టీవర్స్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ లాగా కూడా మీరు యూజ్ చేయొచ్చు. లేదంటే యూ కెన్ మేక్ ఇట్ సంథింగ్ హ్యూజ్. కానీ ఆ పొటెన్షియల్‌ని ఇప్పటివరకైతే యూజ్ చేసుకోలేదు. మేబీ ఫ్యూచర్‌లోనైనా యూజ్ చేస్తే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ద నెక్స్ట్ మూవీ ఇస్ 'గూఢచారి'. 2018లో రిలీజ్ అయిన ఈ మూవీ త్వరలో 'గూఢచారి 2' అయితే రిలీజ్ కాబోతుంది. 2025 ఆర్ మేబీ 2026లో రాబోతుంది. కానీ ఇప్పటికి ఐ స్టిల్ ఫీల్ ఇట్ హ్యాస్ బీన్ డిలేడ్. ఎందుకంటే ఈ మూవీకున్న హైప్‌కి ఒకవేళ ఒక 2, 3 ఏళ్ల ముందే 'గూఢచారి 2' పడుంటే ఇంకా హై రేంజ్ ఉండేది. కానీ ఇప్పటికి కూడా ఐఎమ్ స్టిల్ హ్యాపీ దట్ దే ఆర్ స్టార్టింగ్ టు ప్రిపేర్ ఫర్ 'గూఢచారి 2'.
కానీ అవిశేష్ గారి మొత్తం సినిమాటోగ్రఫీలో చూసుకుంటే భయ్య వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిలిమ్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ గూఢచారి గురించి వస్తుంది. అంటే వేరే ఫిలిమ్స్ అంత వరకు కాదు అని కాదు, బట్ దిస్ మూవీ సంథింగ్ వెరీ డిఫరెంట్. అసలు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి ఇలాంటి ఒక యాక్టర్ని పరిచయం చేసింది, ఆయన పొటెన్షియల్ని చూపెట్టిందే గూఢచారి ఫిలిం. సో ఈ మూవీ ఇప్పుడు ఒకవేళ సీక్వెల్ తీసినా కూడా ఇంకొంచెం ముందొచ్చుంటే బాగుండేది అనేటిది నా ఫీలింగ్. కానీ ఒక క్లియర్ సెటప్ ఇచ్చారు అండ్ క్లైమాక్స్లో క్లియర్గా ఒక పొటెన్షియల్ ఉండింది లైక్ గూఢచారి 2 తీయడానికి. సో ఇంకొంచెం ముందొచ్చుంటే బాగుండేది అనేటిది నా ఫీలింగ్. అండ్ ద నెక్స్ట్ మూవీ ఈస్ కార్తికేయ 2 అండ్ నెక్స్ట్ కార్తికేయ 3 ప్లానింగ్. సో ఈ మూవీ ఎలాంటి మూవీ అంటే, ఫస్ట్ థింగ్ కార్తికేయ 1 మూవీ మనం 2014లో చూసాం. నిఖిల్ సిద్ధార్థ్ గారు ఈ మూవీ ఒక థ్రిల్లింగ్ కాన్సెప్ట్ ప్లస్ మైథలాజికల్ టైప్ ఆఫ్ మూవీ. కానీ ఇందులో ఈ మూవీలో మనం ఫస్ట్ పార్ట్ చూస్తే దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫిలిం. లైక్ మీరు కార్తికేయ 1కి కార్తికేయ 2కి మధ్యలో మీరు ఏదైనా రిఫరెన్సెస్ చూస్తే మాత్రం మీకు ఏమీ దొరకవు, బికాస్ ఏమీ లేవు. బోత్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫిలిమ్స్, కంప్లీట్లీ డిఫరెంట్ అప్రోచ్ ఆఫ్ మేకింగ్, అండ్ అలాగే మూవీ స్టోరీ లైన్ వరకు కూడా కంప్లీట్గా డిఫరెంట్ ఉంటాయి. అండ్ కార్తికేయ 3 మూవీ కూడా ఒక ఇన్షార్ట్ అయితే ఇచ్చారు, లైక్ దేర్ ఈజ్ అ పాసిబిలిటీ ఫర్ కార్తికేయ 3 అని చెప్పేసి క్లైమాక్స్లో. బట్ ఐ డోంట్ థింక్ దట్ ఇట్ విల్ వర్క్అవుట్ ఇన్ ద సేమ్ వే, బికాస్ కార్తికేయ 1 అండ్ కార్తికేయ 2 మేబీ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ గుడ్ మూవీస్, కానీ అవి రెండు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫిల్మ్స్. అంటే ఫస్ట్ మూవీకి సెకండ్ మూవీకి కనెక్షన్ ఉండదు. ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే గబ్బర్ సింగ్, సర్దార్ గబ్బర్ సింగ్ లాగా. కానీ ఇప్పుడు కార్తికేయ 3కి వచ్చేసరికి ఏం చేస్తున్నారు అంటే 2ని 3ని లింక్ చేస్తున్నారు. అండ్ ఆ లింక్ ఏదైతే ఉందో అందరూ అంత పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోతారు. ఒక స్టాండ్ అలోన్ ఫిలింగా కార్తికేయ 3ని జస్ట్ ఫ్రాంచైజ్ నేమ్ యూజ్ చేసుకొని రిలీజ్ చేస్తే చాలా బాగా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ఇక్కడ దాన్ని కంటిన్యూషన్ ఫిలింలా తీయడానికి ట్రై చేస్తున్నారు. అది ఎంతవరకు వర్కౌట్ అనేది మనం తప్పకుండా చూడాలి. అండ్ ద నెక్స్ట్ మూవీ ఇస్ భద్రా. 2005లో రిలీజ్ అయిన ఈ మూవీ రవితేజ గారి కెరియర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్షన్ డ్రామా ఫిల్మ్స్. మనము ఈ మూవీని చూస్తే మీకు ఒక కంప్లీట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రవితేజ గారు కనబడతారు. అండ్ ఇందులో యాక్షన్తో పాటు మాస్ సీక్వెన్సెస్, మంచి సాంగ్స్, అండ్ అలాగే ఒక మంచి కాంబో కనబడుతుంది. డైరెక్టర్కి హీరోకి మధ్యలో ఉన్న ర్యాపో కూడా ఈ మూవీలో చాలా బాగా కనబడుతుంది. అండ్ భద్రా క్యారెక్టర్ ఒక చాలా స్ట్రాంగ్ పొటెన్షియల్ ఉన్న క్యారెక్టర్, అండ్ రవితేజ గారి కెరియర్ కూడా చాలా హెల్ప్ అయిన క్యారెక్టర్ ఇది. సో ఇలాంటి క్యారెక్టర్కి ఒక సీక్వెల్ తీస్తే దెర్ ఈస్ ఎ హై పొటెన్షియల్ దట్ దిస్ మూవీ విల్ వర్క్అవుట్ అండ్ క్రియేట్ వండర్స్ ఇన్ ది ఇండస్ట్రీ. కానీ స్క్రీన్ మీద భద్ర క్యారెక్టర్ని పోర్ట్రే చేసింది రవితేజ గారు అయినప్పటికీ కూడా అప్పట్లో ఉన్న రవితేజ గారికి, ఆయన ప్రైమ్ టైంలో ఆయన తీసిన మూవీస్కి ఇప్పుడున్న రవితేజ గారికి మీరు కంపారిజన్ పెడితే దెర్ ఈస్ క్వైట్ ఏ హ్యూజ్ డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ఆఫ్ దెమ్. లైక్ మీరు చాలా మూవీస్ చూస్తుంటారు, ఆ మూవీస్ అన్నింటిలో కూడా రవితేజ గారి క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది రీసెంట్గా వచ్చిన మూవీస్తో కంపేర్ చేస్తే. కానీ భద్ర క్యారెక్టర్ని మాత్రం తిరిగి మళ్ళీ స్క్రీన్ మీద అలాగే ప్రజెంట్ చేయగలిగితే మాత్రం దెర్ విల్ బీ ఎ హ్యూజ్ ఇంపాక్ట్ ఆన్ దిస్. సో చూద్దాం ఎలాంటి మూవీస్ రాబోతున్నాయి రవితేజ గారి దగ్గర నుంచి అని చెప్పి. బట్ ఫర్ నౌ ఐఎమ్ ఎ లిటిల్ బిట్ డిసప్పాయింటెడ్ యాజ్ ఎ ఫ్యాన్గా చెప్తున్నాను. రవితేజ గారి మూవీస్ కొంచెం చేంజ్ అయ్యి మంచి స్టేజ్కి వెళ్తే నేను చూడాలని చాలా కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మూవీ ఇస్ గ్యాంగ్ లీడర్. 2019లో రిలీజ్ అయిన ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ మూవీగా మారింది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైం నాని గారి మూవీలో మెయిన్ లీడ్ రోల్ ప్లే చేస్తారు. అండ్ ఆయనతో పాటు మిగతా లేడీస్ అందరూ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేస్తారు. అందరికి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది, అందరూ ఒక డిఫరెంట్ యూనిక్ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ని తీసుకొని వస్తారు వాళ్ళ వాళ్ళ లైఫ్లో నుంచి. కానీ అందరికీ కామన్ పాయింట్ మాత్రం ఒకటే విషయంలో ఉంటుంది. అండ్ ఆ విషయాన్ని మెయిన్ విలన్కి ఎలా లింక్ చేశారు అండ్ మెయిన్ విలన్తో ఎలా తీశారు అనేది ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ వేలో నడుస్తుంది. అండ్ మెయిన్గా ర్యాపో, వాళ్ళ మధ్యలో ఉండే ర్యాపో, ఆ గ్యాంగ్లో ఉండే ర్యాపో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇలాంటి మూవీస్ని మనం నిజంగా ఒక సీక్వెల్ లాగా మార్చగలిగితే దెర్ ఈస్ ఎ హై పొటెన్షియల్ ఫర్ దిస్ ఫిల్మ్ టు వర్క్అవుట్. ఎందుకంటే గ్యాంగ్ లీడర్ మూవీ రిలీజ్ అయిన తర్వాత నాని గారి ఫేమ్ అండ్ అలాగే ఆ మూవీలో యాక్ట్ చేసిన అందరి ఫ్రేమ్ చాలా వరకు మారిపోయింది. ఎందుకంటే చాలా మందికి ఆపర్చునిటీస్ వచ్చాయి, చాలా మందికి డిఫరెంట్ టైప్ ఆఫ్ మూవీస్లో డిఫరెంట్ రోల్స్ ప్లే చేశారు. సో దెర్ ఈస్ ఎ హ్యూజ్ పొటెన్షియల్ ఫర్ దిస్ ఫిల్మ్ టు వర్క్అవుట్ ఇఫ్ ద ప్లాన్ ఫర్ ఎ సీక్వెల్. కానీ ఎవరు ఇప్పటివరకు అయితే అది చేయలేదు. అండ్ ఐఎమ్ ఫైనలీ వెయిటింగ్ ఫర్ దిస్ థింగ్. ఒకవేళ నాని గారు మాత్రం ప్లాన్ చేస్తుంటే మాత్రం ఇలాంటి మూవీస్ని తప్పకుండా సీక్వెల్ తీసి ముందటికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. అండ్ ద నెక్స్ట్ మూవీ ఎ వెరీ ఇంపార్టెంట్ ఫిలిం అండ్ వీఆర్ ఇన్ టు ద టాప్ 3 గైజ్. ఇప్పుడు కొంచెం మనం ఇంట్రెస్టింగ్గా మార్చుకుందాం. ద టాప్ 3 మూవీస్, ద థర్డ్ వన్ ఇస్ వేదం. 2010లో రిలీజ్ అయిన ఈ మూవీ క్రిష్ గారి డైరెక్షన్లో నేను చెప్పాలనుకుంటే ఆయన మొత్తం పోర్ట్ఫోలియోలో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మూవీగా చెప్పొచ్చు. ఎందుకంటే దిస్ మూవీ క్రియేట్ సమ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇంపాక్ట్. అది జనరల్ ఆడియన్స్లోనే కాదు, ప్రతి ఒక్కరిలో. ఈవెన్ ఇఫ్ ఎ కిడ్ ఈస్ వాచింగ్ దిస్ ఫిలిం హీల్ గెట్ కనెక్టెడ్ టు దిస్ ఫిలిం బికాస్ కిడ్కి ఏం తెలియకపోయినా కూడా హీల్ అండర్స్టాండ్ ది ఎమోషన్స్. అండ్ అలాంటి ఎగ్జిక్యూషన్ తీసుకురావడానికి మెయిన్ రీజన్ ఈ మూవీలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్క యాక్టర్ ఎంత ఇంట్రెస్టింగ్గా యాక్ట్ చేస్తారు, ఎంత వాళ్ళ ప్రతి ఒక్క ప్యూర్ పొటెన్షియల్ బట్టి యాక్ట్ చేసినట్టు అనిపిస్తుంది వేదం మూవీలో. సో ఫైనల్గా ఈ క్యారెక్టర్ సర్వైవ్ అయ్యాక వాళ్ళ నెక్స్ట్ జర్నీ ఏంటి అండ్ అలాగే వాళ్ళు ముందుకు వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు అనేటిది ఒక ఇంటెన్సిఫైడ్ వేలో మనకి చూపెట్టొచ్చు. అండ్ ఆ పొటెన్షియల్ ఉంది ఈ మూవీకి. సో ఈ మూవీకి మాత్రం సీక్వెల్ ప్లాన్ చేస్తా భయ్యా. ఇప్పుడున్న ప్రజెంట్ స్టేజ్లో ఈ మూవీ చాలా హై రేంజ్లో వర్కౌట్ అవుతుంది. మీ ఒపీనియన్ అంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అండ్ ద నెక్స్ట్ మూవీ ద టాప్ 2
ఎవరు. 'ఎవరు' మూవీ 2019లో రిలీజ్ అయింది. అండ్ హానెస్ట్‌గా చెప్తున్నా నేను జీరో ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని ఈ మూవీని చూసా. లైక్ ఇనీషియల్ స్టేజెస్‌లో అసలు ఏం జరుగుతుంది? ఏమవుతుంది? నాకేది అర్థం కాలేదు. అండ్ వెళ్ళేటంత సేపు కూడా మూవీ ఒక స్ట్రాంగ్ పేస్‌లో వెళ్తుంది. కానీ మనం ఎక్కడ కూడా దాన్ని నోటీస్ చేయము. అండ్ ఇందులో ఒక ఫాల్స్ రైటింగ్ అని చెప్పాలో, లేదంటే ఒక ఫాల్స్ నరేషన్ అని చెప్పాలో కొంచెం జరుగుతుంది మూవీలో. లైక్ క్యారెక్టర్స్‌ని మార్చి చెప్పడము అండ్ క్యారెక్టర్స్‌ని మార్చి చూపెట్టడం ఇలాంటి థింగ్ వర్కౌట్ అవుతుంది. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అండ్ ఇలాంటివే మనకు గావాల్సిన సస్పెన్స్ థ్రిల్లర్ ఫిల్మ్స్. ఏవో ఒక మర్డర్ మిస్టరీ పెట్టేసేసి దాని మీద మొత్తం వర్కౌట్ చేసేయడం అది గాదు. మర్డర్ మిస్టరీ ఉన్నప్పటికి గూడా దాన్ని తీసే విధానం, దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విధానం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండాలి. అండ్ అలాంటి ఒక కంప్లీట్ ప్యాకేజే 'ఎవరు' మూవీ. సో, ఈ మూవీలో ఆ క్లైమాక్స్ ట్విస్ట్ లాంటి ట్విస్ట్ నేను ఇప్పటివరకు వెయిట్ చేస్తున్నా. అలాంటి ఒక ఎగ్జిక్యూషన్ ఇప్పటివరకు ఏ డైరెక్టర్ అయినా పుల్ ఆఫ్ చేస్తాడా అని జెప్పి. బట్ ఐ యామ్ స్టిల్ వెయిటింగ్. నాకు ఇప్పటికి ఆ లెవెల్ క్లైమాక్స్ మాత్రం ఇప్పటివరకు హిట్ కాలేదు. కానీ ఒకవేళ ఈ మూవీని మాత్రం సీక్వెల్ తీస్తే భయ్యా క్రేజీ లెవెల్‌లో వర్కౌట్ అవుతుంది. అండ్ ఐ యామ్ వెరీ ష్యూర్ it will explode the box office. The final film, the top one, the top notch film, which actually deserves a sequel, ఈగ. 2012లో రిలీజ్ అయిన ఈ మూవీ రాజమౌళి గారి కెరియర్‌లో వన్ ఆఫ్ ది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పొచ్చు. ఆయన మూవీస్ ఎప్పుడు చూసినా కూడా మనం లార్జ్ స్కేల్‌లో లేదంటే లార్జ్ స్టోరీ లైన్‌తో లేదంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ యాస్పెక్ట్‌లో లైక్ 'మర్యాద రామన్న' లాంటి ఫిల్మ్ విచ్ ఈస్ ఎ కంప్లీట్ ఎక్స్పెరిమెంట్. ఒక కమెడియన్‌ని తీసుకొని హీరోగా పెట్టి మూవీ చేయడము, కంప్లీట్‌గా ఒకటే సెట్‌లో ఒక ఇంటి లోపలనే మూవీని మొత్తము తీయడము, ఆ ఎగ్జిక్యూషనే చాలా ఇంట్రెస్టింగ్. కానీ అలా గాకుండా ఇక్కడ 'ఈగ' మూవీ గురించి మాట్లాడుకుంటే దిస్ ఈస్ ఎ కంప్లీట్ డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్. లైక్ ఒక మెయిన్ లీడ్ రోల్ లేకుండా రాజమౌళి గారు ఒక మూవీ తీయొచ్చా అనేటిదే పెద్ద క్వెషన్. అలాంటిది ఒక 'ఈగ'ని పెట్టి మూవీ తీయడం. అండ్ ఇప్పటికి కూడా చాలామంది మన దగ్గర కాకుండా ఫారినర్స్ కూడా షాక్ అవుతారు. లైక్ హౌ క్యాన్ దే మేక్ దిస్ ఫిల్మ్ లైక్ దిస్? లైక్ వితౌట్ ఎనీ మెయిన్ లీడ్ క్యారెక్టర్ ఎలా ఎగ్జిక్యూట్ చేయగలిగారు ఇలాంటి ఫిల్మ్‌ని అని చెప్పి. అండ్ 10-13 ఇయర్స్ అయిపోయింది ఈ మూవీ వచ్చి. బట్ ఐ యామ్ స్టిల్ వెరీ సర్ప్రైజ్డ్ లైక్ హౌ రాజమౌళి గారు ఎగ్జిక్యూటెడ్ దిస్ మూవీ సో పర్ఫెక్ట్‌లీ. మెయిన్‌గా స్టోరీ లైన్ అండ్ మెయిన్‌గా వర్కౌట్ చేసిన విధానం దట్ ఈస్ కంప్లీట్‌లీ ఇంట్రెస్టింగ్. రాజమౌళి గారు 'నాని' గారితో ఇంకొక కాంబినేషన్‌లో మూవీ తీసినా పర్లేదు. లేదంటే 'ఈగ 2'నే తీసినా పర్లేదు. కానీ వీళ్ళిద్దరి కాంబోలో ఒక మూవీ చూడాలని మాత్రం నేనైతే చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాను. సో, దేర్ క్యాన్ బి సమ్ ఆపర్చునిటీస్ ఫర్ ద సీక్వెల్. లైక్ ఎలా తీయొచ్చు సీక్వెల్ అంటే మేబీ 'ఈగ వర్సెస్ వన్ మోర్ ఈగ' లేదంటే 'ఈగ వర్సెస్ సమ్ మోర్ అదర్ క్యారెక్టర్స్' తీయొచ్చు. ఛాన్స్ అయితే ఉంది. సో, ఐ థింక్ దిస్ మూవీ యాక్చువల్లీ డిజర్వ్డ్ ఎ సీక్వెల్. సో, మళ్ళీ చెప్తున్నా భయ్యా మూవీస్ అన్నీ కూడా ఇంట్రెస్టింగ్ మూవీసే. మూవీ అన్నీ కూడా ఇంపార్టెంట్ మూవీసే. అండ్ ఐయామ్ పర్సనల్లీ ఏ మూవీ లవర్. నేను ఏ మూవీ బాగుందని చెప్పను, బాలేదని చెప్పను. ప్రతి ఒక్క మూవీని నేను ఎంజాయ్ చేస్తాను. కానీ అందులో ఉన్న ఫ్లాస్ ఏంటి అండ్ అలాగే ఎక్కడ డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడు అనేటిది మాత్రమే మనం డిస్కస్ చేసుకుంటాం. సో, ఇక్కడ కూడా ఈ లిస్ట్‌లో ఏ మూవీ టాప్ కాదు, ఏ మూవీ బాలేదని కాదు. అన్ని మూవీస్ ఇంపార్టెంటే, అన్ని మూవీస్ టాప్ మూవీసే. కానీ నాకిక్కడ అనిపించిన విషయాలు అండ్ అలాగే ఈ మూవీస్‌కి ఒకవేళ సీక్వెల్స్ ఉంటే బాగుండేవి అని అనిపించిన మూవీస్ గురించి మాత్రమే నేను ఇక్కడ చెప్పాను. అండ్ మేబీ 'బాహుబలి 3' తీసినా మనం చూస్తామేమో, హూ నోస్. కానీ ఒకవేళ మీకు గాని ఏవైనా మూవీస్ ఉండి మీరు కూడా ఇలాగ సీక్వెల్ ఈ మూవీకి పడుంటే బాగుండేదిరా అని అనిపించిన మూవీస్ మాత్రం కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా చెప్పండి. అండ్ ఐ విల్ ట్రై టు రిప్లై టు ఎవ్రీ కమెంట్ విచ్ విల్ కమ్ ఫర్ దిస్ వీడియో. సో, వీడియో నచ్చితే లైక్ కొట్టండి అండ్ అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. అండ్ ఏ రివ్యూ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. మనకు తెలుసు కదా ఈ ఛానెల్‌లో మనం సినిమాని ప్రేమిస్తాం. అండ్ అలాగే చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకోసం తీసుకొనొస్తాం సినిమా లవర్స్ కోసం. సో, మళ్ళీ కలుద్దాం ఇంట్రెస్టింగ్ కంటెంట్‌తో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.